నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చనే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k find the value of k if the angle between the straight lines between the straight lines 4x minus y plus 7 is equal to 0 and kx minus 5y minus 9 is equal to 0 is 45 degrees anta. If we know the slopes of the straight lines, straight lines యొక్క slopes మనకు తెలిస్తే m1 m2 మనకు తెలిస్తే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లోప్లో మనం యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫామ్లో ఉంది. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫామ్లో అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు మాడ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2, అదే ఫామ్లో కదా. ఇప్పుడు మనకి స్లోప్స్ ఏ విధంగా వస్తాయి? స్ట్రైట్ లైన్స్ మనకి క్లియర్గా ఇచ్చేసాడు కదా, క్లియర్గా స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసాడు. ఆ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ యూజ్ చేసి మనం స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అదేవిధంగా -a/b ఫార్ములా యూజ్ చేసి మనం స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే m1 m2 రెండు డైరెక్ట్గా మనకు వస్తున్నాయి. అంటే tan θ కూడా మనకి ఇచ్చేసాడు 45 డిగ్రీస్ అని చెప్పేసి. సో డైరెక్ట్గా మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. రైట్, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నౌ సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ given equations are 4x minus y plus 7 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. kx minus 5y minus 9 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ θ ఈజ్ ఈక్వల్ అంత ఇచ్చాడు మనకి 45 డిగ్రీస్. ఈక్వేషన్స్ కరెక్ట్ అని ఒకసారి చెక్ చేసుకోండి. 4x minus y plus 7 is equal to 0. kx minus 5y minus 9 is equal to 0. Yes, correct. So the equations are equation number 1, equation number 2. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 1 m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a అంటే ఎక్స్ కోషెంట్నే a అంటాం కదా, -4 బై y కోషెంట్ ఎంత -1. ఇది నథింగ్ బట్ ఏంటి 4 మైనస్ క్యాన్సిల్ 4/1 ఎంత 4 అంటే m1 ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 4 వచ్చింది. అండ్ స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 2 m2 ఈజ్ ఈక్వల్ టు -a బై b, దట్ ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎక్స్ కోషెంట్ కదా అంటే k, b అంటే y కోషెంట్ అంటే -5 మైనస్ k బై -5 మైనస్ క్యాన్సిల్ అయిపోతే k బై 5 m2 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ వీ నో దట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ యాంగిల్ between the two straight lines if their slopes are m1 and m2. We know that angle between the two straight lines if their slopes are m1 and m2 అయితే tan theta is equal to ఎంత? tan theta is equal to mod m1 minus m2 by 1 plus m1 m2. రైట్, అప్లై చేయండి. ఇప్పుడు theta మనకి ఇచ్చాడు 45 డిగ్రీస్ కాబట్టి ఇది ఎంత? tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు m1 అంటే ఎంత వచ్చింది మనకి 4. ఎస్, m1 4 మైనస్ k బై 5 బై 1 ప్లస్ 4 ఇంటూ k బై 5. ఎల్సిఎం చేసేయండి. దీనికి ఎల్సిఎం చేస్తే 5 4 20
20 మైనస్ కే బై 5 బై ఇది ఎంత అవుతుంది 5 ప్లస్ 4k బై 5 మాడ్ మర్చిపోకూడదు. ఈ 5 రెండు క్యాన్సిల్. tan 45 నథింగ్ బట్ ఎంత 1 అంతేనా. ఈ మాడ్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి 20 మైనస్ ఆర్ 20 మైనస్ కే 20 మైనస్ కే బై 5 ప్లస్ 4k ఈజ్ఈక్వల్ టు మాడ్ని ఇటువైపు తీసుకొచ్చేది ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ అంటే 2 వాల్యూస్ వస్తాయి. 2 వాల్యూస్ రావాలి కూడా, ఎందుకంటే మనకి యాంగిల్ అనేది ఏంటి ఎక్యూట్ యాంగిల్ కావచ్చు అబ్ట్యూజ్ యాంగిల్ కావచ్చు. యాంగిల్ బిట్వీన్ ద 2 స్ట్రైట్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటి, యాంగిల్ బిట్వీన్ ఈ 2 స్ట్రైట్ లైన్స్ అనుకోండి, ఇది L1 ఇది L2, ఇది ఒక యాంగిల్, దీన్ని యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ అంటాం, దీన్ని కూడా యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ అంటాం కదా. అంటే 2 యాంగిల్స్ వస్తాయి, అందుకని ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి. అర్థమైందా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి ప్లస్ తీసుకోండి ఒకసారి మైనస్ తీసుకోండి. కేస్ 1 అని రాసుకోండి, లేదంటే 20 మైనస్ కే బై 5 ప్లస్ 4k ఈజ్ఈక్వల్ టు 1 అయితే 20 మైనస్ కే ఈజ్ఈక్వల్ టు ఇది ఇటువైపు తీసుకొచ్చితే 1 ఇంటూ 5 ప్లస్ 4k దీన్ని ఇటువైపు తీసుకోండి. నేను 5k ఇటువైపు తీసుకొచ్చి నేను ఇటువైపు రాస్తున్నాను. 5k ఈజ్ఈక్వల్ టు దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి 20 మైనస్ 5 ఎంత అవుతుంది 15. అంటే k ఈజ్ఈక్వల్ టు ఎంత 15 బై 5 ఇది ఎంత 3 టైమ్స్. దేర్ ఫోర్ k ఈజ్ఈక్వల్ టు ఎంత k ఈజ్ఈక్వల్ టు 3 వస్తుంది. అండ్ అలాగే కేస్ 2 ఎంత 20 మైనస్ కే బై 5 ప్లస్ 4k ఇందాక ప్లస్ 1 తీసుకున్నాం కదా, ఇప్పుడు మైనస్ 1 తీసుకోండి. 20 మైనస్ కే ఈజ్ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై మైనస్ 1తో దీని వైపు తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే -1 ఇంటూ 5 ప్లస్ 4k అంతే అవుతుంది -5 మైనస్ 4k రైట్. ఈ -4kని ఇటువైపు తీసుకొచ్చేసండి, ఇటువైపు తీసుకొచ్చేస్తే -k ప్లస్ 4k ఎంత అవుతుంది ప్లస్ 3k అవుతుంది 3k. ఈ 20ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి -5 మైనస్ 20 -25 అంటే k ఈజ్ఈక్వల్ ఎంత అవుతుంది -25/3. దేర్ ఫోర్ k యొక్క వాల్యూస్ ఎన్ని వచ్చినాయి మనకి 3. దేర్ ఫోర్ k ఈజ్ఈక్వల్ టు -25/3, 3. దీస్ ఆర్ ది ఆన్సర్స్. k వాల్యూస్ కదా మనం ఫైండ్ అవుట్ చేయమండి -25/3 ఆర్ 3. ఎస్ 3 అనుకోండి, లేదంటే ఆర్ 2 కేసెస్ కాబట్టి ఆర్ అని రాయండి. కామా అని కంటే కూడా ఆర్ ఈజ్ ద కరెక్ట్. అయితే -25/3 లేదా 3 ఓకేనా. k ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబరు 5 or 6 క్వశ్చన్ నెంబర్ 6 ఐ థింక్. క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k if the angle between the straight lines between the straight lines kx plus y plus 9 is equal to 0 and 3x minus y plus 4 is equal to 0 is pi/4. Same question idi. Find the value of k if the angle between the straight lines kx plus y plus 9 is equal to 0 and the angle kuda pi/4. Pi/4 nothing but enti 45 degrees e kada. Pi/4 ante in terms of radians, 45 degrees ante in terms of degrees annamata. Advainda solution lo సొల్యూషన్ ఏం చేద్దాం, గివెన్ స్ట్రైట్ లైన్స్
కేఎక్స్ ప్లస్ వై ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 3x మైనస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ theta is equal to pi by 4. Pi by 4 nothing but ఎంత 45 degrees. రైట్. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది లైన్ 1, స్లోప్ ఆఫ్ ది లైన్ 1, స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ 1 ఏంటిది కేఎక్స్ ప్లస్ వై ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ మళ్ళీ రాయక్కర్లేదు, స్లోప్ ఆఫ్ ది లైన్ అని రాసుకొని 1 m1 ఈజ్ ఈక్వల్ టు m1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మైనస్ ఏ బై బి. ఏ అంటే ఎక్స్ కోషెంట్ కదా, అంటే -3 బై ఇక్కడ ఎంత -1. సారీ, లైన్ నెంబర్ 1 ఇది కదా. ఈజ్ ఈక్వల్ టు లైన్ నెంబర్ 1 ఇది ఎక్స్ కోషెంట్ ఎంత -k, ఎక్స్ కోషెంట్ k కాబట్టి -a బై b అంటే -k అండ్ y కోషెంట్ ఎంత 1. దేర్ ఫోర్ ఇదంతా -k. m1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ 2. m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు ఇది -3 బై -1, ఇది నథింగ్ బట్ ఎంత 3. m2 ఈజ్ ఈక్వల్. We know that angle between the straight lines tan theta is equal to same formula. We know that angle between the two straight lines if their slopes are m1 and m2. అదవుతుందా tan theta ఈజ్ ఈక్వల్ టు mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఓకేనా. m1 ఎంత వచ్చింది మనకి -kనా, m1 -k. m2 ఎంత వచ్చింది -3, సారీ 3 కాబట్టి -3. 1 ప్లస్ -k ఇంటూ 3 ఆర్ -3 ఓకేనా. మాడ్ ఇది ఎంత tan 45. tan 45 అంటే అది కూడా 1. ఇదేమవుతుంది -k -3 మాడ్ బై ఇది ఎంత అవుతుంది 1 - 3k. ఓకేనా. దీన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు మాడ్ని ఇటువైపు తీసుకొచ్చేసండి. -k -3 బై 1 - 3k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ మాడ్. ఇటువైపు మాడ్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే +-1 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది కేస్ 1 కేస్ 2. కేస్ 1 -k -3 ఈజ్ ఈక్వల్ టు +1 తీసుకున్నాం బై 1 - 3k ఈజ్ ఈక్వల్. మల్టిప్లై చేయండి -k -3 ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 1 - 3k 1 - 3kనే అవుతుంది. ఈ 3kని ఇటువైపు తీసుకొచ్చేసామనుకోండి +3k -k + 3k ఎంత అవుతుంది 2k. ఈ 3 -3 ఎటువైపు అయితే 1 + 3 4 అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4/2. ఈ 2 × 2 సార్ k ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ ఇంకోసారి కేస్ 2లో ఏం చేస్తారు -1 తీసుకోండి, అంటే -k -3 బై 1 - 3k ఈజ్ ఈక్వల్ టు -1. -k -3 ఈజ్ ఈక్వల్ టు -1 + 3k. -1తో క్రాస్ మల్టిప్లై చేస్తే ఇప్పుడు దీని ఇటువైపు తీసుకొచ్చేసండి. మైనస్కి ఇటువైపు అయితే +k 3k + k అంతా 4kని ఇటువైపు రాస్తున్నాం. ఈ మైనస్ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి -1 అని. -3 + 1 ఎంత అవుతుంది -2. దిస్ ఎంప్లాయిస్ k ఈజ్ ఈక్వల్ టు -2/4. ఇది నథింగ్ బట్ ఎంత 1/2 అంటే k ఈజ్ ఈక్వల్ టు -1/2.
2 అంటే మనకి కే వాల్యూస్ ఎన్ని వచ్చినాయి 2 వాల్యూస్ దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు -1/2 ఆర్ 2 దీస్ ఆర్ ది ఆన్సర్స్ ఓకేనా 1/2 -1/2 ఆర్ 2 ఓకే ఇది క్వశ్చన్ నెంబర్ 7 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 8 ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ find the equations of the straight lines passing through the point passing through the point -3, 2 -3, 2 and making an angle of 45 degrees making an angle of 45 degrees with the straight line with the straight line 3x minus y plus 4 is equal to 0 ఏంటంటాడు ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ -3, 2 అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ది స్ట్రైట్ లైన్ ఓకేనా ఓకే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి ఇది దేని నుంచి పాస్ అవుతుంది ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి -3, 2 అనుకోండి ఈ పాయింట్ ఓకేనా అండ్ ఓకే ఒక పని చేయండి ఇది ఏదో లైన్ ఉంది ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి 3x - y plus 4 is equal to 0 దీంతో మనకి 45 degrees యాంగిల్ చేయాలి అంటే ఇది 45 degrees అలాగే ఇంకొక లైను ఇలాగా ఈ విధంగా 45 degrees చేయాలి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దీని నుంచి పాస్ అవ్వాలి అంటే రెండు స్ట్రైట్ లైన్స్ యాంగిల్తో ఈ స్ట్రైట్ లైన్తో 45 degrees యాంగిల్స్ చేస్తారంటే అర్థం ఏంటి రెండు కూడా ఎక్కడొక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలి కదా సేమ్ పాయింట్ దగ్గర అంటే -3, 2 దగ్గర నుంచి రెండు పాస్ అవుతున్నాయి అంటే 45 degrees ఏ విధంగా 2 స్ట్రైట్ లైన్స్ ఒక లైన్తో 45 degrees చేయాలంటే అర్థం ఏంటి ఒక లైన్ ఈ విధంగా ఉండాలి ఒక లైన్ ఈ విధంగా ఉండాలి అర్థమవుతుందా అంటే ఈ విధంగా 45 degrees ఈ స్ట్రైట్ లైన్తో ఫామ్ చేసేటువంటి యాంగిల్ చేసేటువంటి స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్ కావాలి అండ్ 2 ఈక్వేషన్స్ పాసింగ్ త్రూ ద -3, 2 ఈ రెండింటి నుంచి ఈ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి అది లాజిక్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ మనకి దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ స్ట్రైట్ లైన్ ఉంది ఈ స్ట్రైట్ లైన్ m మనకు తెలుసు గివెన్ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ m అనుకుంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది దాని m2 అనుకోండి మనకి ఎంత 45 degrees యాంగిల్ చేస్తున్నాయి కాబట్టి tan 45 tan θ ఫార్ములా tan θ ఈజ్ ఈక్వల్ టు m1 - m2 బై m1 + m2 తీసుకుంటే మనకి రెండు స్లోప్స్ వస్తాయి అంటే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్స్ యొక్క స్లోప్స్ వస్తాయి ఆ స్లోప్స్ని యూజ్ చేసి ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి స్లోపు పాయింట్ ఫామ్తో మనం ఈక్వేషన్స్ రాయొచ్చు ఓకే క్లియర్గా వినండి ఒకసారి మనకు ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు గివెన్ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు ఆ స్ట్రైట్ లైన్తో 45 degrees యాంగిల్ ఫామ్ చేసేటువంటి రెండు స్ట్రైట్ లైన్లు ఆ రెండు స్ట్రైట్ లైన్లు కూడా దేని నుంచి పాస్ అవ్వాలి
-3, 2 నుంచి పాస్ అవ్వాలి. అది ఇచ్చిన క్వశ్చన్. వాడికి ఏం కావాలి? ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కావాలి. ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కావాలంటే పాసింగ్ త్రూ ద పాయింట్ అని ఇచ్చాడు మనకి. అది తప్పితే మనకి ఇంకేం తెలియదు. ఇంకొకటి మనకి ఏమి ఇచ్చాడు? స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. ఆ స్ట్రైట్ లైన్ నుంచి 45 డిగ్రీస్ చేస్తుంది. అంటే ఈ రెండు లైన్స్ కూడా మన గివెన్ స్ట్రైట్ లైన్స్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తున్నాయి. అంటే మన గివెన్ స్ట్రైట్ లైన్స్ స్లోప్ ఒకటి మనకు తెలుసు. గివెన్ ఆ తర్వాత మన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫార్ములా ఉంది కదా మనకి, ఆ ఫార్ములా యూజ్ చేసి మనకి రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి స్లోప్స్ వస్తాయి కదా, స్లోప్స్ వస్తాయి. అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అదే మెయిన్ దేని నుంచి పాస్ అవుతుంది అనేది పాయింట్ ఇచ్చాడు మనకి, పాసింగ్ త్రూ ద పాయింట్. కాబట్టి మనం స్లోపు పాయింట్ ఫార్మ్ యూజ్ చేసుకున్నా రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ వీ కెన్ ఈజీలీ రైట్, మనం రాయొచ్చు. అర్థమవుతుందా? అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో సొల్యూషన్లో గివెన్ స్ట్రైట్ లైన్ 3x - y + 4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ పాసింగ్ త్రూ ది పాయింట్ దీన్ని ఏమనుకుంటారు? Px1, y1 -3, 2. మనకి ఏ పాయింట్ నుంచి పాస్ ఉందో పాయింట్ Px1, y1 అనుకోండి, అది -3, 2 మనకి ఇచ్చాడు. అండ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్ లైన్స్ ఇచ్చాడు మనకి. యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ θ = ఎంత? 45 డిగ్రీస్. ఇవి మనకి ఇచ్చినవి గివెన్. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏం కావాలి? స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ గివెన్ స్ట్రైట్ లైన్ 1, దాన్ని ఏమనుకోవచ్చు? m1. m = m1 అనుకోండి. m1 ఏంటి? -a/b. -a/b అంటే x కోషెంట్ ఏ అంటే ఇక్కడ మనకి x కోషెంట్ ఎంత? 3. కాబట్టి ఇది ఎంత? -3 y కోషెంట్ ఎంత? -1 అంటే ఇది నథింగ్ బట్ ఎంత? 3. m1 = మనకి 3 వచ్చింది. లెట్ స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ straight lines m2 = m అనుకోండి. అంటే మనకు ఒక స్లోప్ m1 తెలుసు. ఇప్పుడు మనం m2 ప్లేస్లో మనం m2 ఏమనుకున్నాం? m అనుకున్నాం. అండ్ వీ నో దట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ if their slopes are m1 and m2. m1 and m2 స్లోప్స్ అయితే మనకి యాంగిల్ తెలుసు. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ మనకు తెలుసు. ఏంటి ఫార్ములా? అది tan θ = mod m1 - m2 / 1 + m1 m2, రైట్? tan θ అంటే ఎంత? మనకి 45. θ డిగ్రీ ఎంత ఇచ్చాడు మనకి? 45 డిగ్రీస్. m1 అంటే ఏమనుకున్నాం మనం? m1 నథింగ్ బట్ ఎంత? 3. m2ని ఏమనుకున్నాం మనం? m అనుకున్నాం /1 + 3m mod. tan 45 అంత నథింగ్ బట్ 1, కాబట్టి mod ఓకేనా? ఇప్పుడు మాడ్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి. 3 - m
బై 1 ప్లస్ 3m ఈజ్ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఇప్పుడు మనకు స్లోప్స్కి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. 2 వాల్యూస్ ఎందుకు వస్తాయి అంటే మనకి గివెన్ స్ట్రైట్ లైన్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేసి అండ్ 3, -2 పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్లు మనకి 2 వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? సో కేస్ 1 ఇప్పుడు మనకి కేస్ 1 3 - m బై 1 ప్లస్ 3m ఈజ్ఈక్వల్ టు 1 అయితే 3 - m ఈజ్ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ప్లస్ 3m. ఈ ఎమ్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 4m ఈజ్ఈక్వల్ టు ఈ 1 ఇటువైపు అయితే 3 - 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే m ఈజ్ఈక్వల్ టు 2/4 అంటే నథింగ్ బట్ ఎంత? 1/2. m ఈజ్ఈక్వల్ టు 1/2. ఓకేనా? అండ్ కేస్ 1 దెన్ equation of straight line passing through -3, -2 అయినా మనకి ఇచ్చిన పాయింట్ -3, అండ్ స్లోప్ m ఈజ్ఈక్వల్ టు 1/2. ఏమవుతుంది? y minus y1 is equal to m into x minus x1 త్రూ ఇక్కడ y ఇది x1 y1 p అనే పాయింట్ అనుకున్నాం కదా. p ఈజ్ ఈక్వల్ టు అంటే నథింగ్ బట్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు -3, 2 అనుకున్నాం. x1 అంటే ఎంత? ఇప్పుడు y minus y1 అంటే ఎంత? 2 ఈజ్ ఈక్వల్ టు m ఎంత వచ్చింది మనకి? 1/2 x మైనస్ ఆఫ్ -3 ఇది ఎంత అవుతుంది? 1/2 x ప్లస్ 3 y minus 2 ఈజ్ ఈక్వల్. ఇదేమవుతుంది? ఇది 2ని ఇటువైపు తీసుకొచ్చేసండి. 2y - 4 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3. x నుండి ఈ అన్ని ఇటువైపు తీసుకొచ్చేసండి. అవుతుంది x - 2y ప్లస్ 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x - 2y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఒక ఈక్వేషన్. అలాగే కేస్ 2లో మనం -1 తీసుకున్నాం అనుకోండి, ఇంకో స్లోప్ వస్తుంది. 3 - m బై 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 3 - m బై కేస్ 2లో 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే క్రాస్ మల్టిప్లై చేసాడు. మళ్ళీ సేమ్ 3 - m ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేస్తే -3m. ఓకే, ఈ -3 మన ఇటువైపు తీసుకొస్తే +3m. +3m - m ఎంత అవుతుంది? 2m. ఇది ఇటు వచ్చింది కదా, 3ని ఇటువైపు తీసుకొచ్చాను అంటే -4. -1 -3 -4 అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -4/2. 2 ఎన్నిసార్లు? 2 టైమ్స్ అంటే m ఈజ్ ఈక్వల్ టు -2. సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ అన్నా పర్లేదు, పాసింగ్ త్రూ -2 -3, 2 ఇదంతా రైటింగ్ మీరు రాసుకోవచ్చు. రైటింగ్ ఎలాగైనా రాసుకోవచ్చు. పాసింగ్ త్రూ px1, y1 ఈజ్ ఈక్వల్ టు -3, 2 అండ్ విత్ స్లోప్ -2 ఈజ్ ఏమవుతుంది? పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేయాలి. పాయింట్ స్లోప్ అంటే y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. y -y1 అంటే ఎంత? 2. m అంటే ఎంత? -2. x -3 అంటే +3. డైరెక్ట్ కేసాను అంటే y - 2 ఈజ్ ఈక్వల్ టు -2x -6 -2 ఇంటూ +3 -6 -2x కదా, ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. 2x + y
-6 ఇటు వస్తే +6 -2 ఎంత అవుతుంది +4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్. ఇవి రిక్వైర్డ్ ఈక్వేషన్స్. అర్థమైందా? x - 2y + 7 = 0. x - 2y + 7 = 0. Yes. 2x + y + 4 = 0. Yes. These two are the required equations of straight lines. Okay. ఇది question number 7. Question number 7. Next question number 8. Question number 7 8 ఇది. Question number 8. Next question number 9. Okay. Question number 9. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ straight line. Find the equation of straight line making non-zero equal intercepts. Making non-zero equal intercepts. Non-zero equal intercepts on the coordinate axis passing through the point of intersection of of lines. ఏమి ఇచ్చాడు మనకి 2x - 5y + 1 = 0 and x - 3y + 4 = 0. ఓకేనా? ఏమంటాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మేకింగ్ non-zero equal intercepts on the coordinate axis passing through the point of intersection of lines. అంటే 2 లైన్స్ ఇచ్చాడు. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి, ఆ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి. ఓకేనా? పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 లైన్స్ అండ్ మేకింగ్ non-zero intercepts on the coordinate axis. non-zero equal intercepts అంటే x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ రెండు కూడా ఈక్వల్ అనమాట. అంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏ ఫామ్లో రాయాలి? ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకోవాలి. ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకొని దాని ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి a = b అంటే x/a + y/b = 1 సంథింగ్ అలా రాసుకొని ఆ లైన్ దేని నుంచి పాస్ అవ్వాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలంటే ఈ రెండు లైన్ల యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ని మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫామ్ చేసాం కదా, ఆ ఈక్వేషన్లో మనం xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఆ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్లో మనం ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 లైన్స్ విత్ హ్యావింగ్ non-zero ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ యొక్క స్ట్రైట్ లైన్ మనకి వస్తుంది. అది ప్రొసీజర్. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిందండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఏం చేద్దాం? సాల్వ్ చేయడమే కదా. 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ given equations are 2x minus 5y plus 1 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కామా
x minus 3y plus 4 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. ఇప్పుడు ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 1 and 2. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2ని సాల్వ్ చేయండి. ఇది మనకి ఇచ్చింది -4 ఇచ్చాడు. -4 ఓకే. -4 ఓకేనా. YCXY మెథడ్లో సాల్వ్ చేయండి. ఇది XY1 y క్వశ్చన్ YCXY అంటే y క్వశ్చన్స్ ఫస్ట్ -5 -3 -5 -3 C 1, -4 అండ్ X 2 1 మళ్ళీ y రిపీట్ -5 -3. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, మల్టిప్లై చేయండి. x బై -5 ఇంటూ -4 ఎంత అవుతుంది, +20 మైనస్ ఆఫ్ -3 ఇంటూ -1 ఎంత అవుతుంది, -3 ఈజ్ ఈక్వల్ టు y బై 1 ఇంటూ 1 1 మైనస్ 2 4 0 8 -8 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6 మైనస్ ఆఫ్ -5. ఓకేనా. ఇదేమవుతుంది, x బై 23 y బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 బై -1. -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, -6 + 5 ఎంత, -1. ఓకేనా. ఒకసారి 2 తీసుకుని ఒకసారి 2 తీసుకోండి. x బై 23 ఈజ్ ఈక్వల్ టు 1 బై -1 ఎంత, నథింగ్ బట్ -1. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, x ఈజ్ ఈక్వల్ టు -23 y బై 9 ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత, -9. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఏమొచ్చింది, దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కాదు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చింది మనకి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -23 -9. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నౌ గివెన్ ఏమి ఇచ్చాడు, మేకింగ్ non-zero equal intercepts. Straight line. అంతేనా. అంటే అర్థం ఏంటి, A ఈజ్ ఈక్వల్ టు B అనమాట. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ the equation of straight line intercept form. X by A plus y by B is equal to 1. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, A is equal to B. This implies X by A plus y by
ఏ ఈజ్ ఈక్వల్ టు బి కదా 1. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా? ఈక్వేషన్ 2 passing through minus 23 minus 23 comma minus 1 మనకు గివెన్ ఇదే కదా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఈ లైన్ పాస్ అవుతుంది కాబట్టి ఇది -23 కామా 29 నుంచి పాస్ అవుతుంది. పాస్ అవుతుందంటే అర్థం ఏంటి? ఈ వాల్యూస్ని ఎక్స్ కామా వై వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. హెన్స్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -23 y is equal to -9 in equation number 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే -23 -9 ఈజ్ ఈక్వల్ టు ఏ. దిస్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -32. ఏ ఈజ్ ఈక్వల్ టు 32. therefore required equation of straight line is x plus y is equal to -32. that implies x plus y plus 32 is equal to 0. this is the answer. x plus y plus 32 is equal to 0. this is the answer. బట్టి కొట్టద్దు, దయచేసి బట్టి కొట్టద్దు. విషయాన్ని అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం ఏదైతే కాన్సెప్ట్ మనం స్టడీ చేస్తున్నామో దాని గురించి అర్థం చేసుకోవాలి. ఈ రైటింగ్ అనేది మనం ఏ విధంగా మనకి ఆ మాత్రం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువుతున్నాం కదా, ఆ మాత్రం రైటింగ్, ఆ గివెన్ ఈక్వేషన్స్, గివెన్ డేటా ఏమి ఇచ్చాడో క్వశ్చన్లో డేటా రాసుకోవడమే. ఆ డేటా రాసుకోవడం రిక్వైర్డ్ మీన్స్ ప్రాపర్ ఫార్ములాను అప్లై చేయడం. అర్థమవుతుందా? దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమే, మిగతా అంతా సింప్లిఫై చేయడమే కదా. అర్థమైందా? సో కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ అనేది ఏంటి, ఎప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఏ కాన్సెప్ట్కి ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయడం అనేదే కాన్సెప్ట్, అదే సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ఫైండ్ ద పాయింట్ ఆన్ ది లైన్ find the point on the line 3x plus y plus 4 is equal to 0 which is equidistant from the points equidistant from the points 5, -5, 6 and 3, 2. ఏమంటాడు? ఫైండ్ ద పాయింట్ ఆన్ ది లైన్ 3x plus 4 3x plus y plus 4 is equal to 0 which is equidistant from the points -5, 6 and 3, 2. అంటే ఇది నథింగ్ బట్ ఏంటనమాట, ఇప్పుడు ఇలాగ స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఇలాగ స్ట్రైట్ లైన్, దీని ఈక్వేషను 3x plus y plus 4 is equal to 0 అని ఇచ్చాడు. ఇక్కడ ఒక పాయింట్ కావాలి.
లెట్ దీన్ని పి అనుకోండి, పిఎక్స్ కామా వై అనుకోండి. ఈ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్, అంటే దీని నుంచి ఈక్వి డిస్టెంట్గా ఉండాలి. దాని మీద ఈ పాయింట్స్ నుంచి ఈ లెట్స్ ఏ పిఏ అనుకోండి, ఇది బి అనుకోండి, -5,6 ఇది 3,2. ఈ దీని నుంచి ఏ విధంగా ఉండాలి, ఈక్వి డిస్టెంట్గా ఉండాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి, అంటే ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి. మనం లోకస్లో ఆల్రెడీ స్టడీ చేసాం. ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ two given points is a straight line and it will be perpendicular bisector of the line segment joining the points A and B. ఏదైతే మనకి 2 పాయింట్స్ ఇచ్చాడో ఆ పాయింట్ యొక్క ఈక్వి డిస్టెంట్గా ఉండేటువంటి పాయింట్ యొక్క లోకస్ ఏమవుతుంది, ఇట్ విల్ బి ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఆఫ్ గివెన్ 2 పాయింట్స్. మనకి ఏదైతే పాయింట్స్ ఇచ్చాడో ఆ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్గా ఉండే ఒక పాయింట్ యొక్క లోకస్ కావాలంటున్నాడు అంటే అది దాని లోకస్ ఏమవుతుంది, ఇట్ విల్ బి ఏ స్ట్రైట్ లైన్ అండ్ అఫ్ కోర్స్ దట్ విల్ బి ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి గివెన్ పాయింట్స్ అంటారు, జాయినింగ్ ది గివెన్ పాయింట్స్. అర్థమవుతుందా? అంటే ఈ ఏబిని ఇటువంటి ఏబీలు ఉన్నాయి కదా, ఈ ఏబీని కలిపినటువంటి లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. అండ్ ఇది కూడా ఏమవుతుంది, పి నుంచి పాస్ అవుతుంది, పి నుంచి పాస్ అవ్వాలి. అండ్ ఇది మిడ్ పాయింట్లో ఇది ఈక్వల్, దీని నుంచి పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుంది, ఈక్వి డిస్టెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే డయాగ్రామ్లో మీకు అలా కనిపించట్లేదు కానీ బట్ ఇది ఈక్వి డిస్టెంట్, అంటే మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అది నథింగ్ బట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇప్పుడు మనకు పాయింట్ పి కావాలంటే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మనకి గివెన్ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఆ స్ట్రైట్ లైన్ మీద పాయింట్ కావాలి విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ పడుతుంది టూ గివెన్ పాయింట్స్. మనకు 2 పాయింట్స్ నుంచి వచ్చినటువంటి ఈక్వి డిస్టెంట్లో ఉన్నటువంటి పాయింట్ కావాలి. ఆ పాయింట్ దేని మీద ఉండాలి, స్ట్రైట్ లైన్ మీద ఉండాలి, గివెన్ స్ట్రైట్ లైన్ మీద ఉండాలి. దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి ఈక్వి డిస్టెంట్ ఉన్న పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లోకస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ మనకి ఏ విధంగా వస్తుంది, పిఏ ఈజ్ఈక్వల్ టు పీబీ కండిషన్ యూజ్ చేసుకొని మన లోకస్లో క్వశ్చన్ సాల్వ్ చేస్తాం చూసారా, అలా సాల్వ్ చేస్తే దీని ఈక్వేషన్ వస్తుంది మనకి, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఈ లైన్ని రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఆ పి అనే పాయింట్ మనకు వస్తుంది. ఎందుకని, ఇది కూడా పి నుంచి పాస్ అవుతుంది, ఇది కూడా పి నుంచి పాస్ అవ్వాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా? సో అది లాజిక్. ఈ 2 లైన్లు ఆల్రెడీ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, ఇంకో లైన్ మనం దాని లోకసే ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లోకస్ని ఫైండ్ అవుట్ చేస్తే స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నథింగ్ బట్ ఏంటి, పి పాయింట్, రిక్వైర్డ్ పాయింట్ అంది స్ట్రైట్ లైన్. అది లాజిక్. ఓకేనా? సో let's start the solution లో let px comma y be a point on the locus and straight line and given straight line and రాయండి, given straight line given straight line 3x plus y plus 4 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -5,6 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3,2. బై ది క్వశ్చన్ ఏమిచ్చాడు, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్ట్ పాయింట్ ఆన్ ది లైన్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ది పాయింట్స్ -5,6 అని ఇచ్చాడు. కాబట్టి బై ది క్వశ్చన్ ఏం చేయొచ్చు, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ, పీబీ కావాలి. దిస్ ఎంప్లాయిస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. ఎంప్లాయిస్ అంటే కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేస్తాం, ఆబ్వియస్లీ
స్క్వేర్ రూట్ని పోగొట్టడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎస్ఓబిఎస్ చేస్తే ఏమవుతుంది పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిబి స్క్వేర్. దిస్ ఇంప్లైస్ ఏమవుతుంది పి ఏమనుకున్నాం మనం ఎక్స్ కామా వై అని ఉన్నాం కాబట్టి ఎక్స్కి పీకి ఏకి డిస్టెన్స్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ -5 అంటే ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ పిఏ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు పిబి స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. అంతేనా? దీన్ని సింప్లిఫై చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఓపెన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ 25 ప్లస్ 10x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6y 36 minus 12y is equal to x square plus 9 minus 6x plus y square plus 4 minus 4y. x square y square, x square y square cancel. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 10x ఈ -6x ఇటువైపు వస్తే ఏమవుతుంది 16x అండ్ -12y ఈ -4 ఇటువైపు వస్తే -12y ప్లస్ 4y ఎంత అవుతుంది -8y. కాన్స్టెంట్స్ ఏమున్నాయి 25 36 25 36 ఎంత 50 61 ఇక్కడ 13 ప్లస్ 13 ఇవ్వకపోతే -13 అంటే ఇది ఎంత అవుతుంది 36 మైనస్ 13 ఎంత అవుతుంది 23ని 25 48 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏం క్యాన్సిల్ అవుతున్నాయి 8 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 8 ఆన్సర్లు 2x 1 టైం మైనస్ 6 8 48 కదా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అంటే లాకస్ వచ్చింది అంటే మనకి ఏం చెప్పారు ఇందాక పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద గివెన్ 2 పాయింట్స్ మనకు వచ్చింది. ఇప్పుడు మనకి గివెన్ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకి పాయింట్ అంది స్ట్రైట్ లైన్ వస్తుంది. ఫర్ రిక్వైర్డ్ పాయింట్ సాల్వ్ 1 and 2. ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు మనకి 3x ప్లస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ వై ప్లస్ 4 3x ప్లస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 2x మైనస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. YCXY మెథడ్లో చేయండి. XY 1 y క్వశ్చన్స్గా ఫస్ట్ 1 -1 తర్వాత C కాన్స్టెంట్స్ 4 6 x క్వశ్చన్స్ అంతా 3 2 మళ్ళీ రిపీట్ y therefore x by 1 into 6 6 minus -1 into 4 -4 y by 4 2s are 8 minus 6 3s are 18 is equal to 1 by 3 into -1 -3 minus 2 into 1 2 అంటే ఇది x by 6 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 6 ప్లస్ 4 ఎంత 10 y by 8 minus 18 అంటే -10 ఈజ్ ఈక్వల్ టు 1 by -5. ఒకసారి తీసుకోండి x by 10 ఈజ్ ఈక్వల్ టు -1 by 2 x by 10 ఈజ్ ఈక్వల్ టు 1 by -5. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10 by -5. 10లో ఎన్నిసార్లు 2 టైమ్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత -2 అండ్ y by -10 ఈజ్ ఈక్వల్ టు 1 by -5. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు -10 by -5. మైనస్ క్యాన్సిల్ 5 10లో 2 టైమ్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 2.
sorry, y is equal to 2. Therefore required point on this straight line, therefore required point on the straight line 3x plus y plus 4 is equal to 0 is minus 2 comma 2. This is the answer. Required equation అదే ఇచ్చాడు, 3x plus y plus 4 is equal to 0, equation number 1. 3x plus y plus 4 is equal. ఇది కన్క్లూజన్ చివరిలో రాస్తే బెటర్, బాగుంటుంది. ఓకేనా? సో రిక్వైర్డ్ పాయింట్ అండ్ స్ట్రైట్ లైన్ 3x plus y plus 4 is equal to 0 is minus 2 comma 2. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 11 or 10. Question number 10. Question number 10.